వాళ్ళు ఎలా ఉన్నారు? టుడేస్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం కిష్కిందపురి ప్రీమియర్ చేస్తే చూసి వచ్చాను. అండ్ స్టారింగ్ బై బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ అనుపమ్ పరమేశ్వరన్ అండ్ ఆల్సో డైరెక్టెడ్ బై కౌశిక్. ఇక సినిమా విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రిప్పింగ్ అండ్ హారర్ ఫిల్మ్ ఇన్ దిస్ ఇయర్. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఇక మూవీ మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే హీరో అండ్ తన ఫ్రెండ్స్ సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ కి ఎంటర్ అవుతారు. అండ్ ఎంటర్ అయ్యాక అక్కడ ఉండే మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తారు అండ్ ఆ మిస్టరీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ఎలా తప్పించుకుంటారు అనేది సినిమా మెయిన్ ప్లాట్. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్టోరీని ఒక సస్పెన్స్ వేలో నెరేట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ లో ఒక ట్విస్ట్ తో ముందుకు తీసుకెళ్తారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక 2-3 ట్విస్ట్ ఉంటాయి భయ్యా, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం, అంత బాగుంటాయి. ఇక క్లైమాక్స్ విషయం అంటారా, ఇక్కడే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అంటే ఈ క్లైమాక్స్ పోర్షన్ అనేది మనం చాలా మూవీస్ లో చూసామే అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే బెల్లంకొండ శ్రీనివాస్ గారు డీసెంట్ ఇన్ హిస్ రోల్ అండ్ అనుపమ్ పరమేశ్వరన్ గోస్ట్ సీక్వెన్సెస్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే లాగ్ లేకుండా అతను చెప్పాలనుకుంది 2 hours 5 minutes లో చాలా బాగా ప్రజెంట్ చేశారు. నేనైతే కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యాను డైరెక్టర్ విషయంలో. మెయిన్లీ రాసుకున్న కథని చూపించిన విధానం చాలా బాగుంది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇచ్చిన బడ్జెట్ లో చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ సాటిస్ఫై అబౌట్ దిస్ విజువల్స్. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హారర్ ఫిల్మ్స్ ని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని డెఫినెట్ గా థియేటర్ లో వాచ్ చేయండి, ఎందుకంటే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు ఈ ఫిల్మ్. సో దిస్ ఇస్ ద రివ్యూ గైస్. రివ్యూ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మోస్ట్లీ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమాక్స్.